దాని ముందు నేనేం చెప్పా అంటే, ఆ రోజు ఈరోజు చెప్పేది ఏంటంటే, అన్నప్రసాదాన్ని అవహేళన చేశారు, నాసిరకం చేశారు, లడ్డూ ప్రసాదాన్ని పాడు చేశారు, పూజారుల్ని పండితుల్ని బ్లాక్మెయిల్ చేశారు, ఎక్కడ మంత్రాలు గోవిందనామ స్మరణాలు స్మరింపకుండా బ్లాక్మెయిల్ చేసి కొట్టారు, పైన అన్యమత ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ రోజు కూడా అదే మాట చెప్పినాను నేను. తర్వాత మద్యం మాంసం మందు పైన దాగినారు, మాంసాహారాల్ని అన్నంలో వేసుకొని తిన్నారు, ఇది వాస్తవం. పైన రియల్ ఎస్టేట్ చేశారు, బిల్డర్లు పైన కూర్చొని మందు తాగుతూ వాళ్ళ వ్యాపారాలను కూడా ఎలగబెట్టారు. తర్వాత సామాన్యమైనటువంటి దర్శనానికి మెట్లపై నడుచుకెళ్ళే దర్శనాలకి ప్రాధాన్యత పూర్తిగా తగ్గించేశారు. అంటే మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఫ్రీ టోకెన్ ఇచ్చేవాళ్ళు, పైకి వెళ్తే విఐపి దర్శనంలో ఉండేది. అది ₹1 ఖర్చు పెట్టకుండా ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అక్కడ కల్పిస్తుంటే వాళ్ళని చాలా చీప్గా చూసి వాళ్ళకి ఆ కంకణం కట్టకుండా పైకి వెళ్తే సర్వదర్శనంలో అలానే క్యూలో నిలబెట్టి, కంపార్ట్మెంట్లో నిలబెట్టి, తిరుమల కొండ మీద జైలుని ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి దొంగ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. కంపార్ట్మెంట్లో పోతే, లోపల పోతే దద్దోజనంలే, పులిహోరలే, చక్కటి మజ్జిగలే, పాలులే, సాంబార్ రైస్లే, ఎక్కడ కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళే పేదవాళ్ళు కావచ్చు, దేవుణ్ణి విపరీతంగా ఇష్టపడి కోట్లు ఉండేవాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు ఏంటంటే డబ్బులు పెట్టి పెద్ద దర్శనాలు మనకొద్దు, దేవుణ్ణి మనం క్యూ లైన్లో వెళ్ళి చూస్తేనే అదొక గౌరవం అని చెప్పి వెళ్ళే వాళ్ళకి కూడా లోపలికి సర్వదర్శనానికి వెళ్ళే మన క్యూ లైన్లోకి వెళ్తే చాలు ఒక 20,000 మందిని ఆ పక్క ఈ పక్క తాళాలు వేసేసి ఫ్యాన్లు మొత్తం ఆపేసి అక్కడ అద్భుతంగా ఇచ్చే సాంబార్ రైస్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఆ టేస్ట్. సాంబార్ రైసు, దద్దోజనం, పులిహోర, చక్కటి మజ్జిగ, చక్కటి పాలు ఇచ్చేటువంటి పూర్తిగా ఆపేసి ఫ్యాన్లు ఆపేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్ళినా కూడా ఇంతకుముందు 54 ఇంచెస్ నుంచి 100 పైన ఇంచెస్ టీవీలు పెట్టేవాళ్ళు, గోవిందనామ స్మరణాలు, వెంకటేశ్వర మహిత్యం, అన్నమయ్య సినిమాలు వేసేవాళ్ళు. ఇప్పుడు పోయి మీరు చూడండి,